జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం తర్వాత తెలుగుదేశం పార్టీ అనుబంధ వ్యక్తులు కూడా మెల్లగా విశాఖ డేటా సెంటర్ పైన గొంతు సవరించుకుంటూ ఉన్నారు. ఇప్పటి వరకు ఆదాని పేరు ప్రస్తావించేందుకు కూడా ఇష్టపడలేదు. ఇందులో ఆదాని భాగస్వామ్యం ఉంది అని పదే పదే చెప్పినా కూడా అసలు ఆదానికి సంబంధం లేదు, ఇది కేవలం గూగుల్ డేటా సెంటరే అంటూ చెప్తూ వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి తన మీడియా సమావేశంలో 2-3 అంశాలని ఆధారాలతో నిరూపించారు. అదేంటంటే ఈ డేటా సెంటర్ నిర్మాణంలో ఆదాని భాగస్వామిగా ఉంది, ఆదానినే ఈ డేటా సెంటర్ ని నిర్మించబోతోంది. స్వయంగా గూగుల్ సంస్థ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఐటీ కార్యదర్శి భాస్కర్ కి ఒక లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలనుకుంటున్న భూముల్ని అదాని సంస్థకు అప్పగించండి, అక్కడ వాళ్ళు డేటా సెంటర్ కడతారు అని స్వయంగా లేఖ రాసిందంటూ ఆ లేఖను కూడా జగన్మోహన్ రెడ్డి వివరించారు. అంటే గూగుల్ అదాని కలిసి ఈ డేటా సెంటర్ ను నిర్మించబోతున్నాయి అన్నది ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమైంది. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి బాగా గమనిస్తే గతంలో ఆదాని గ్రూప్ ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ డేటా సెంటర్ నిర్మించేందుకు వచ్చింది 300 మెగావాట్ల సామర్థ్యంతో. ఆ సమయంలో ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లే స్థాయికి వచ్చింది కారణం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, అదాని, మరి ముఖ్యంగా అదాని గ్రూప్ శ్రమతో పాటు సింగపూర్ నుంచి సముద్ర మార్గంలో కేబుల్ ఏర్పాటు చేసేందుకు సింగపూర్ ప్రభుత్వాన్ని కూడా మేము లేఖ రాసి ఫెసిలిటేట్ చేశాం. ఇలా కేంద్రం, రాష్ట్రం, అదాని, సింగపూర్ ప్రభుత్వం అందరూ కలిసి ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ఆ రోజు సిద్ధపడ్డాం అని జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్ గా వివరించారు. అదాని ఆల్రెడీ 300 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ నిర్మాణానికి ముందుకు వచ్చింది కాబట్టి ఇదే విశాఖలో ఇప్పుడు గూగుల్ కలుపుకొని ఇద్దరు కలిసి నిర్మిస్తూ ఉన్నారు అని జగన్మోహన్ రెడ్డి అయితే ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ఎక్కడా కూడా ఇప్పటి వరకు కనీసం ఆదాని పేరు పక్కన పెడదాం, కనీసం కేంద్ర ప్రభుత్వానికి కూడా పెద్దగా క్రెడిట్ ఇచ్చేందుకు ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ పెద్దలు ఇష్టపడలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అవును, కేంద్ర ప్రభుత్వం, అదాని, సింగపూర్ ప్రభుత్వం కృషి కూడా ఉంది మా హయాంలో డేటా సెంటర్ ఏర్పాటుకు అడుగులు పడడంలో అని జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ అందరికీ పంచుతుంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం పంచలేదు. కానీ ఎప్పుడైతే ఈరోజు గూగుల్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది, భూముల్ని ఆదానికి అప్పగించండి అని రాసింది అన్న లేఖను ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి బయట పెట్టారో ఇక తెలుగుదేశం పార్టీకి కూడా ఇంకా అనివార్యత ఏర్పడింది. ఎస్, ఈ డేటా సెంటర్ నిర్మాణంలో ఆదాని పాత్ర ఉంది అని. ఆదాని డేటా సెంటర్ నిర్మించడమే కాకుండా ఈ సీ కేబుల్ కి సంబంధించి సముద్ర మార్గంలో కేబుల్ కనెక్ట్ చేయడంలో కూడా ఈ అదాని గ్రూప్ తో పాటు భారతీయ ఎయిర్టెల్ ఈ సంస్థలు కూడా కీలక పాత్ర పోషించబోతున్నాయి. కానీ ఆ 2 పేర్లని ఇప్పటి వరకు ప్రస్తావించలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకా చూపెట్టిన తర్వాత లేఖని చెప్తున్నారు. అయితే ఇప్పుడు వాదన ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ కాస్త గొంతు సవరించుకొని అవును, అదాని గ్రూప్ ఈ డేటా సెంటర్ ని నిర్మిస్తూ ఉండవచ్చు, నిర్మించినంత మాత్రాన అది అదాని డేటా సెంటర్ అవుతుందా? డేటా మొత్తం గూగుల్ది కాబట్టి గూగుల్ కి సంబంధించిన డేటాను అక్కడ స్టోర్ చేస్తారు కాబట్టి ఇది గూగుల్ డేటా సెంటర్ అవుతుంది, కానీ అదాని డేటా సెంటర్ ఎలా అవుతుంది అని కొత్తగా ప్రశ్నిస్తూ ఉన్నారు. కరెక్టే ఈ లాజిక్ కూడా. పైగా గూగుల్ అనేది పెద్ద కంపెనీ, గూగుల్ డేటా సెంటర్ అని చెప్పుకుంటే మన రాష్ట్రానికి కూడా మంచిగా జరుగుతుంది, మంచి ఇమేజ్ ఉంటుంది కాబట్టి ఇతర కంపెనీలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ వివాదం అంతా ఎక్కడ వస్తుంది అంటే క్రెడిట్ను మొత్తం తన ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్న ప్రతిసారి ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి. అంత కార్యక్రమం జరిగితే అదాని అనేది మామూలు కంపెనీ కాదు, చాలా పెద్ద కంపెనీ. ఈ గూగుల్ డేటా సెంటర్ నిర్మాణంలో అది భాగస్వామిగా ఉందని తెలిసి కూడా కనీసం ఆ కార్యక్రమానికి అదాని గ్రూప్ నుండి ఎందుకు ఆహ్వానించలేదు? గౌతమ్ అదానిని కావచ్చు, ఇంకోరిని కావచ్చు, ఎందుకు ఆహ్వానించలేదు అంటే ఆదాని వస్తే పాత విషయాలన్నీ బయటకు వస్తా, వైసీపీ హయాంలో కూడా ఇక్కడ డేటా సెంటర్ నిర్మాణానికి ప్రయత్నాలు జరిగాయి కాబట్టి అవన్నీ బయటకు వస్తే క్రెడిట్ మనకి రాకుండా పోతుందేమో అదానికి, అదాని లీడ్ తీసుకున్నారు ఈ ప్రాజెక్ట్ ఏర్పాటులో అని అనుకుంటారేమో అని చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టారు. ఇంకంతే కారణం. లేకుంటే అదానిని ఆహ్వానించకుండా ఉండాల్సినంత అవసరం ఏముంది? దీనివల్ల ఇబ్బందులు వస్తున్నాయి. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు లేటెస్ట్ గా మళ్ళీ ఇంకో ఆరోపణ ఏంటంటే మొన్నటి వరకు డేటా సెంటర్ ని వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించింది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాత్రం డేటా సెంటర్ ని మేము ఇక్కడ వ్యతిరేకించాం, స్వాగతిస్తున్నాం, అవసరం తప్పదు అని అంటున్నారు అంటూ ఇంకో లైన్ తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ డేటా సెంటర్ ని ఎక్కడా వ్యతిరేకించలేదు. వాళ్ళు సింపుల్ గా ఒకే ప్రశ్న అడుగుతూ వచ్చారు. వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అంతా అదానితో డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నప్పుడు ఓన్లీ డేటా సెంటర్ తో ఉద్యోగాలు రావు కాబట్టి ఆ పక్కనే క్యాంపస్ ఏర్పాటు చేసి, డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి 25,000 మందికి ఐటీ ఉద్యోగాలు వచ్చేలాగా మీరు ఏర్పాటు చేయాలని ఒప్పందం చేసుకున్నాం. అంతకంటే పెద్దగా ఇప్పుడు 1 గిగావాట్ తో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నప్పుడు అదే గూగుల్ సంస్థని మీరు ఎందుకు అడగలేదు? ఇలా ఉద్యోగాలు కూడా వచ్చేలాగా అది ఇక్కడ పక్కన ఏదైనా క్యాంపస్ పెట్టండి, డెవలప్మెంట్ సెంటర్ పెట్టండి, ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయండి అని ఎందుకు అడగలేదన్న ఒక ప్రశ్నను మాత్రమే సంధిస్తూ వచ్చారు. అసలు వైఎస్ఆర్సీపీ డేటా సెంటర్ని వ్యతిరేకించేందుకు అవకాశం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ హయాంలో అదానితో డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయి. కానీ ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ని వైసీపీ ఎట్లా వ్యతిరేకిస్తుంది? వ్యతిరేకిస్తుంటే నిజంగానే ఊరికే ఉండే వల్ల
మరి ఆదానికి మీరు భూములు ఎలా ఇచ్చారని చెప్పి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ మీడియా దాడి చేసి ఉండేది కదా. అలా చేసేందుకు కూడా అవకాశం లేదు. అంటే వైసీపీ వాళ్ళు ఎక్కడ అధికారికంగా కావచ్చు అనధికారికంగా కావచ్చు ఎక్కడ కూడా డేటా సెంటర్ని వ్యతిరేకించినాయి. కేవలం ఉద్యోగాలు వచ్చేందుకు మాత్రమే ప్రయత్నాలు చేయండి, చర్చలు జరపండి అని మాత్రమే చెప్పారు. సో మొత్తం మీద అయితే ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ తర్వాత ఈ డేటా సెంటర్ నిర్మాణంలో అదానీ గ్రూప్ భాగస్వామ్యం కూడా ఉంది అని ఇక తెలుగుదేశం పార్టీ కూడా అంగీకరిస్తుంది. కాకపోతే అది డేటా సెంటర్ ని నిర్మిస్తుంది, డేటా మొత్తం గూగుల్ది కాబట్టి దీన్ని గూగుల్ డేటా సెంటర్ అనాల్సి ఉంటుందని కూడా తెలుగుదేశం పార్టీ మీడియా వాదిస్తుంది.